తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. సీఎం రేవంత్, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మధ్య మాటల యుద్ధం నడిచింది. సబితను అక్కగా భావిస్తే మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయిందన్నారు సీఎం రేవంత్. 2018 మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేస్తే మద్దతిస్తారని చెప్పిన సబితా ఇంద్రారెడ్డి కేసీఆర్ మాటలు నమ్మి బీఆర్ఎస్ లో చేరి మంత్రి పదవి పొందారని సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు. తనను మోసం చేశారు కాబట్టే వాళ్లను నమ్మొద్దని కేటీఆర్ కు చెప్పానన్నారు సీఎం రేవంత్. 6 గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తారని అసెంబ్లీలో ప్రశ్నించారు కేటీఆర్. ఓపికతో ఉండాలని కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి సీతక్క. ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామని అన్నారు. 10 ఏళ్లలో అధికారంలో ఉండి కూడా బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయిందని అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ వేధింపులు తట్టుకోలేకనే ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కొత్త గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు గవర్నర్ ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అదనంగా 6.50 కోట్ల పని దినాలు కేటాయించిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. మొదట మంజూరు చేసిన 15 కోట్ల పని దినాలు జూన్ నెలాఖరుకే పూర్తయినట్లు తెలిపారు. అదనపు అవసరాలను దృష్టిలో పెట్టుకుని మరో 6.50 కోట్ల పని దినాలకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. అమరావతికి తలమానికంగా ఉన్న ఐఆర్ఆర్ ప్రతిపాదనపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. తాడేపల్లి, మంగళగిరితో పాటు పలు ప్రాంతాలు ఐఆర్ఆర్ లోపలికి తెస్తూ ప్రతిపాదన తీసుకొచ్చారు. సుమారు 97.5 కిలోమీటర్ల పొడవుతో ఐఆర్ఆర్ నిర్మించే అవకాశం ఉంది. విజయవాడ తూర్పు బైపాస్ కి ఎడంగా కనీసం 20 కిలోమీటర్ల దూరం నుంచి ఐఆర్ఆర్ వెళ్లేలా అలైన్మెంట్ సిద్ధం చేయనుంది ప్రభుత్వం. ఇందుకు సంబంధించి భూసేకరణ విధానంలోనూ మార్పుల దిశగా యోచిస్తోంది ప్రభుత్వం. యూపీఎస్సీ నూతన చైర్పర్సన్ గా ప్రీతి సుధాన్ నియమితులయ్యారు. 1983 బ్యాచ్ ఐఏఎస్ అధికారిని ప్రీతి సుధాన్ కు ఈ బాధ్యతలు అప్పగించారు. ఆగస్టు 1న ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇటీవల వ్యక్తిగత కారణాలతో చైర్పర్సన్ బాధ్యతలకు మనోజ్ సోని రాజీనామా చేశారు. 29 మే 15 వరకు పదవీకాలం ఉన్నప్పటికీ ఆయన 5 ఏళ్ల ముందుగానే వ్యక్తిగత కారణాలతో వైదొలిగారు. దీంతో ఆగస్టు 1న ప్రీతి సుధాన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. కుప్పంలో వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో వైసీపీ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు టీడీపీలో చేరారు. సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. దీంతో పాటు కుప్పంలో శాశ్వత పార్టీ కార్యాలయాన్ని వైసీపీ పార్టీ మూసేసింది. ఎమ్మెల్సీ భరత్ కూడా వైసీపీ కార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోయారు. దీంతో కార్యకర్తలంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడిలో నిర్లక్ష్యం వహించిన పోలీసు అధికారులపై వేటు పడింది. అప్పటి రూరల్ సీఐగా వ్యవహరించిన భూషణం, ఎస్ఐలుగా పనిచేసిన లోకేష్, క్రాంతి కుమార్లపై సస్పెన్షన్ వేటు వేశారు. మరో 2 ఎస్ఐలపై క్రమశిక్షణ చర్యలకు ఐజీ ఆదేశాలు జారీ చేశారు. విచారణలో పారదర్శకత లేదని అధికారులు గుర్తించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 18 మందిని ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళలోని వయనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 163 మంది చనిపోయినట్టు కేరళ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మరో 91 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో గాయపడిన సుమారు 191 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వయనాడ్లో విపత్తు నిర్వహణ బృందాలు, సైనికులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఇజ్రాయెల్తో పోరాటం చేస్తున్న హమాస్ కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆ సంస్థ చీఫ్ ఇస్మాయిల్ హానియాను మట్టుపెట్టింది ఇజ్రాయెల్. ఇరాన్లోని తన ఇంటిలో దాడి చేసింది ఇజ్రాయెల్. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థ ప్రకటించింది. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ తో పాటు ఆయన బాడీ గార్డును సైతం లేపేసింది ఇజ్రాయెల్ సైన్యం.